హాయ్ అండి, వెల్కమ్ టు సునంద ముత్యాల కిచెన్. ఈరోజు నేను మీకు పన్నీరు కుల్చా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఒక గ్లాస్ మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కర్డ్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ప్లేస్లో బటర్ అయినా తీసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని అంతా మెత్తగాను కలుపుకోవాలా, ఈ విధంగా వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ తీసుకొని మనము పిండిని మెత్తగా తడుపుకోవాలా. ఎంత బాగా కలుపుకుంటే కుల్చాలు అనేవి అంత బాగా వస్తాయి మనకి. ఇక్కడ ఇలా కలిపి పెట్టుకున్న పిండిని 1 గంట సేపు పక్కన పెట్టేసుకోవాలా. పిండి అనేది బాగా మెత్తగా ఈ విధంగా ఉండాలా. ఇక్కడ పన్నీరును నేను 150 గ్రాములు ఈ విధంగా తురుముకున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగ్గ సాల్ట్, పచ్చిమిరపకాయల ముక్కలు, కొత్తిమీర, వాము, ఇవన్నీ ఈ విధంగాను కలుపుకోవాలా. పన్నీర్ స్టఫింగ్కి తయారైపోయింది. మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న మైదాను ఈ విధంగా చేసుకోవాలా. ఇందులో నేను 4 భాగాలుగాను తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకున్న వాటిపైన మళ్ళీ మనము ఆయిల్ అనేది అప్లై చేయాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ మైదా పిండిని యూజ్ చేసుకుంటున్నాను. పైన డస్టింగ్కి మైదా పిండి అయితే బాగుంటుంది. ఈ విధంగా రుద్దేటప్పుడు కొంచెం మందంగానే రుద్దుకోవాలి. ఎందుకంటే ఇవి కుల్చాలు కాబట్టి చపాతీలాగా పతలాగా తిక్కుకోకూడదు, మందంగానే తిక్కుకోవాలా. రుద్దిన తర్వాత స్టఫింగ్ కోసం మనం తయారు చేసి పెట్టుకున్న పన్నీరు అవన్నీ ఇందులో మనము నీట్గా పెట్టేసుకోవాలా. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చేసుకోవాలా. సైడ్ బయటికి రాకుండా నీట్గా స్టఫింగ్ అనేది చేసుకోవాలా. స్టఫింగ్ అనేది నీట్గా చేసుకోకపోతే ఏమవుతుందంటే మనము తిక్కేటప్పుడు అది స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే పన్నీర్ కాబట్టి చాలా స్మూత్గా ఉంటుంది. మిగతా వెజిటేబుల్స్తో కానీ పోలిస్తే పన్నీర్ అనేది చాలా మెత్తదనంతో ఉంటుంది కాబట్టి. పైన పొడి మాత్రం మైదానే తీసుకున్నాను. మనము గట్టిగా ప్రెస్ చేస్తూ అనేది దీన్ని రుద్దకూడదు, పైనే రుద్దుకోవాలా. ఈ సైడ్లు కూడా ఒకే లెవెల్లోనే తిప్పేసుకోవాలి. మనము ఈ రుద్దేటప్పుడు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చూసుకోవాలా. ఇప్పుడు దీనిపైన కొంచెం బటర్ అనేది అప్లై చేస్తున్నాను. కలంజీ సీడ్స్ అని అమ్ముతారండి సూపర్ మార్కెట్లలో, మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. వీటిపైన అట్లనే కొత్తిమీర, కలంజీ 2 కలిపి నేను దీనిపైన చల్లుతున్నాను. ఇది కొంచెం చేత్తో మనం అనేది ప్రెస్ చేస్తే అది లైట్గా అతుక్కుంటుంది. తర్వాత దీనిపైన మనము పూరీ కర్రతోనూ నిదానంగా ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు నిదానంగా పైన మాత్రమే మనం దీని మీద ప్రెస్ చేయాలి, గట్టిగా ప్రెస్ చేయకూడదు. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని మనం పెన్నం మీద వేయాలా. ఎప్పుడైనా సరే ఇట్లా కుల్చాలు చేసేటప్పుడు పెన్నం అనేది బాగా హీట్గా ఉండాలా. ముందుగానే మనం బటర్ కానీ గీ కానీ అప్లై చేయకూడదు. ఫస్ట్ కాల్చిన తర్వాతనే మనము నిదానంగా అప్లై చేసుకోవాలి. 2 సైడ్లు కొద్దిగా బబుల్స్ వచ్చినట్టు వస్తాయి. అప్పుడు మనం అనేది బటర్ కానీ గీ కానీ అప్లై చేసుకోవాలా. ఇప్పుడు నేను బటర్ అనేది అప్లై చేస్తున్నాను. ఆయిల్ వేస్తే అంత టేస్ట్ ఉండదండి, బటర్ అప్లై చేస్తేనే చాలా బాగా వస్తుంది మనకి. ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సలాకితో నేను రెండో వైపు తిప్పుతున్నాను. ఇటువైపు కూడా మనము బటర్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ కాల్చేదంతా కూడా మీడియం ఫ్లేమ్ మీదనే నేను కాలుస్తున్నాను. పెన్నం వేడయ్యేటప్పుడు మాత్రమే హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. తర్వాత అంతా మీడియం ఫ్లేమ్ మీదనే మనము దీన్ని కాల్చుకోవాలి. చూసారా ఎంత బాగా పొంగుతుందో. ఈ విధంగా సైడ్లంతా ఈ విధంగా మనం తిప్పేసుకుంటుంటే సైడ్లు మొత్తం బాగా కాలుతుంది. చూసారా ఎంత బాగా పొంగుతుందో. మీరు కావాలనుకుంటే కొంచెం ఇంకా బటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనిపైన 2 పక్కల కూడా బాగా కాలుతుంది. చూసారా కొత్తిమీర, కలంజీ సీడ్స్ వేయబట్టి ఎంత బాగా కలర్ఫుల్గా కనపడుతుందో మనకి. ఈ విధంగా వస్తుంది. 2 సైడ్లు కూడా మనము కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి. అప్పుడే మొత్తం అనేది బాగా కాలుతుంది మనకి. ఈ విధంగా
ఇదే ప్రాసెస్ని మనము గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ గోధుమ పిండితో చేసుకుంటే అంత టేస్ట్ ఉండదండి. కాబట్టి మైదాతో చేసుకుంటేనే మనకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది, కలర్ కూడా బాగా వస్తుంది. చూసారా, రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. దీనిలోకి పెరుగు పచ్చడి చాలా బాగుంటుందండి. చూసారా, పన్నీర్ కుల్చా ఎంత బాగా తయారైందో. ఒకవేళ ఈ రెసిపీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి.